సభాధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ముందు ఉన్నటువంటి మిత్రులకు అందరికీ నమస్కారం. ఆర్ఎస్ఎస్ గురించి సత్యశోధక్ సమాజ్ వారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడడం అనేది పెద్ద వైరుధ్యం. ఎందుకంటే సత్యశోధక్ సత్యం ఎక్కడుంది అని వెతకాలి. సత్యం ఎక్కడుందో వెతుక్కోవడానికి ఎక్కడైనా వెతకచ్చు, కానీ గ్యారంటీగా ఒకటి చెప్పొచ్చు, ఆర్ఎస్ఎస్ లో సత్యం అనేది ఎక్కడ ఉండదు. అది అబద్ధం మీద పుట్టి అబద్ధాలతో బతుకుతూ అబద్ధాలతో మనందరినీ తప్పుదో పట్టించాలనుకునేటువంటి ప్రయత్నం చేసేందుకు పెట్టిన సంఘం. ప్రపంచంలో ఎక్కడైనా అధికారం వెలగబడుతూ తనకి రాజకీయాలు లేవు అని చెప్పుకునే సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఆర్ఎస్ఎస్. వాజ్పేయి కానీ మోడీ కానీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళం అని చెప్పుకోవడానికి వాళ్ళు ఎప్పుడు వెనకాడలేదు. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం నాకు రాజకీయాలు లేవుంటుంది. చాలా మందికి ఆర్ఎస్ఎస్ కింద ఉండేటువంటి కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ సేవా సంస్థ అని చెప్తారు. ఇవన్నీ అబద్ధాలే. వాళ్ళు ఎప్పుడైనా నిజం చెబుతారేమో అని వెతుకుదామని ఆశపడకండి. నిజం చెప్పకుండా ఉండడం అనేది ఆ సంస్థ యొక్క ప్రత్యేక లక్షణం. దేశభక్తి గురించి మాట్లాడతారు. వాళ్ళకి లేనిదే దేశభక్తి. గతంలో బ్రిటిష్ వాడి భక్తి, ఇప్పుడు అమెరికా భక్తి. వాడికి దేశం పట్ల భక్తి ఎక్కడుంది? వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడతారు. వాళ్ళు చెయ్యనిదే అభివృద్ధి. ఈ దేశంలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫలానా ఒక విషయంలో మేము అభివృద్ధి సాధించామని చెప్పడానికి ఒక్కటి కూడా లేదు. కొన్ని వాళ్ళు ఏమైనా ఉంటే చెబితే సంతోషిద్దాం, కానీ అబద్ధాలు చెప్పడంలో వాళ్ళు ఆరితేరి ఉంటారు. అందుకని మనం ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిన దానిలో నిజాలు వెతకడం అనే పని చేయడం మానేయాలి. మొట్టమొదట అందులో లేవు. గ్యారంటీ బాండ్ పేపర్ మీద రాసుకోవచ్చు. నిజాలు ఎవడైనా చెప్పాలనుకుంటే వాడు ఆర్ఎస్ఎస్లో ఎక్కువ కాలం ఉండడు, బయటకు వచ్చేస్తాడు. మాజీ ఆర్ఎస్ఎస్లో మీరు ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు. కొంతమందికి ఏ అభిప్రాయం ఉందంటే ఆర్ఎస్ఎస్ అంటే హిందువుల తరపున పనిచేసే సంస్థ. ఇది కూడా పెద్ద అబద్ధం. వాళ్ళు హిందువుల తరపున కానీ, హిందూ మత రక్షణకు కానీ, హిందూ మతాన్ని సంస్కరించడానికి కానీ, హిందూ మతం యొక్క తాత్విక భావాలని ప్రచారం చేయడానికి కానీ వాళ్ళు ఇంతవరకు చేసింది ఏమీ లేదు. 100 ఏళ్ల చరిత్ర ఉంది వాళ్ళకి. ఇందాకల్లా మాట్లాడిన వక్తలు 100 సంవత్సరాల గిరిజన పోరాటాల చరిత్ర చెప్పారు. కానీ ఆర్ఎస్ఎస్కి అంత చరిత్ర లేదు. అదే 100 ఏళ్ల చరిత్రే ఉంది. దాని పుట్టుకే బ్రిటిష్ వాడికి ఏజెంట్గా పనిచేయడం కోసం పుట్టింది. అది డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కాదని లేరు. ఆ సావర్కర్ అనేవాడు జైల్లో ఆయన పెట్టిన తర్వాత ఆయన ఉత్తరం రాశాడు. ఒకటి కాదు, 4 ఉత్తరాలు రాశాడు. ఇవన్నీ ఏజీ నూరానీ అనే ఆయన పబ్లిష్ చేశాడు. బ్రిటిష్ ఆర్కైవ్స్ లో ఉన్నాయి. మన దగ్గర కాపీలు తగలబెడదామన్నా బ్రిటిష్ వాళ్ళ దగ్గర రికార్డు ఉంది, ఒరిజినల్ రికార్డు. తగలబెట్టడానికి వీళ్ళ వల్ల కాదు. కాబట్టి ఇవన్నీ సత్యాలు. వాజ్పేయి గారు కూడా ఎప్పుడో ఒక స్టూడెంట్ యాజిటేషన్ అవుతుంటే ఏమిటో అని చూడడానికి వెళితే ఆయన్ని కూడా అరెస్ట్ చేశారట. చేసిన వెంటనే క్షమాపణ పత్రం రాసి ఇచ్చి వచ్చాడు. అది వారసత్వం. అది భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా నువ్వు క్షమాపణ పత్రం నీ తరపున నేను రాస్తానని వాళ్ళ నాన్న కూడా ఒప్పుకోలేదు భగత్ సింగ్. అసలు జాతీయోద్యమంలో క్షమాపణ పత్రం రాసి బయటకు వచ్చినటువంటి వాళ్ళని ఎవరినైనా మనం స్వాతంత్ర సమరయోధులుగా గుర్తిస్తామా? కానీ సావర్కర్ని గుర్తించడం అనేది మోడీ గవర్నమెంట్ చేసే పని. ఇవన్నీ అబద్ధాలు కావా? మొత్తం అన్ని అబద్ధాలే. ఈ అబద్ధాలతో ఉండేటటువంటి ఆర్ఎస్ఎస్ అబద్ధాలను నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. అందుకని మనం ఆర్ఎస్ఎస్ని, దాని సిద్ధాంతాన్ని, దాని అధ్యయనం చేసి దానిలో తిప్పికొట్టాల్సినవి ఏమున్నాయి ఇవన్నీ వెతకక్కలేదు. మొత్తం ఆర్ఎస్ఎస్నే తిప్పికొట్టాలి. అంత దుర్మార్గమైనటువంటిది అది. ఇవాళ ఉదయం విజయవాడలో జాషువా గారి జయంతి సభని బీజేపీ వాళ్ళు పెట్టారు. 4 పడగల హైందవ నాగరాజు ఆ దళితుల తరపున సభ పెట్టాడు. మాధవ్ గారు
ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే అబద్ధాలు అలా ఉంటాయి. వాళ్ళు పోనీ ఎక్కడైనా దాచుకున్నారా అంటే మేము మనుధర్మ శాస్త్రానికి కట్టుబడి ఉన్నాం, మాకు 3 రంగుల జెండా మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, ఇవన్నీ వాళ్ళు ఓపెన్ గా చెప్పినవే. మేము తప్పులు చెప్పాము గతంలో, ఇప్పుడు సవరించుకుంటున్నాం అని ఏమైనా చెప్తారా అంటే చెప్పరు. వాటికే కట్టుబడి ఉన్నారు. హిందువుల తరపున మేము ప్రతినిధులు ఉన్నప్పుడు హిందువుల్లో సగంగా ఉన్న మహిళల్ని అణిచేసే మనువాదాన్ని సమర్థిస్తే వాళ్ళు హిందువుల ప్రతినిధులు ఎలా అవుతారు? కాబట్టి 50% హిందువులకు వాళ్ళు ప్రతినిధులు కారు. ముందు 50% తీసేయండి. మిగిలిన 50%లో మనువాదాన్ని మేము సమర్థిస్తాం అన్నప్పుడు వాళ్ళు కేవలం అగ్రవర్ణాలు తప్ప మిగతా వాళ్ళకి ప్రతినిధులు ఎట్లా అవుతారు? కాబట్టి ఆ మిగిలిన 50లో 45% తీసేయండి. ఈ 5%లో సెక్యులర్ భావాలు ఉన్నవాళ్ళు, ప్రోగ్రెసివ్ గా ఉండేవాళ్ళు, వీళ్ళందరినీ తీసేస్తే మహా అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రాతినిధ్యం వహించేది 1% ప్రజానీకానికి. మొత్తం మేమే దేశానికి ప్రతినిధులు, మాకే దేశభక్తి ఉంది అని వీళ్ళు చెప్పుకుంటుంటే మీడియా వాళ్ళ చేతిలో ఉండొచ్చు, కార్పొరేట్లు వాళ్ళకు కొమ్ము కాస్తూ ఉండొచ్చు. ఈ కారణాల వల్ల వాళ్ళు వెలగాలి తప్ప, లేకపోతే ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఘనమైనది లేదు, దేశం కోసం త్యాగం చేసింది లేదు, వాళ్ళు వదులుకున్నది లేదు. ఎప్పుడైనా ఒక ఒత్తిడి వస్తే అందరికంటే ముందు భయపడింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. 1948లో వాళ్ళని నిషేధించారు. దేనికి? గాంధీ గారి హత్య చేసింది వాళ్ళు. ఆ హత్య చేసినందుకు వాళ్ళని నిషేధించారు. దేశం అంతా అసహించుకుంది. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ బతిమలాడి క్షమాపణ పత్రాలు రాసి ఇంకా చాలా మంచి సత్ప్రవర్తన పూచీకత్తులు రాసి మళ్ళీ బయటకు వచ్చారు. అది అయిపోయింది. మళ్ళా ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ నిషేధించింది. కారణం ఏమైనా నిషేధించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారు? 50 ఏళ్ల ఎమర్జెన్సీ ఉత్సవాలు జరిపి, ఓడించిన ఉత్సవాలను జరిపి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేము పోట్లాడామని మోడీతో సహా అందరూ చెప్పుకున్నారు. అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి చీఫ్ బాలసాహెబ్ దేవరస్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని బలపరుస్తూ ఇందిరాగాంధీకి లేఖ రాసి పత్రికలకు కూడా విడుదల చేశాడు. మరి వాళ్ళ పోట్లాడింది ఏమిటి? అప్పుడు లేదు. మళ్ళా బాబరీ మసీదు కూల్చేసినప్పుడు అప్పుడు మళ్ళా నిషేధించినప్పుడు మళ్ళా క్షమాపణ పత్రాలు రాశారు. ఇలాంటి పొరపాట్లు చేయమని రాసిచ్చారు. అంచేత వాళ్ళకి బాగా తెలిసింది ఏమిటంటే వాళ్ళ మీద ఎవరైనా కర్రెర్ర చేస్తే వెంటనే క్షమాపణ పత్రాలు రాయడం, మళ్ళా అదే తప్పులు చేయడం. అంటే ఏమాత్రం వెన్నుపూస లేనటువంటి, నిజాయితీ లేనటువంటిది ఆర్ఎస్ఎస్. అందుకని ఆర్ఎస్ఎస్ ఈరోజు ఎందుకు ఇంత వెలుగుతుందంటే కేవలం ఆర్ఎస్ఎస్ ప్రభావం వల్ల కాదు. ఈరోజు దేశంలోనూ విదేశాల్లోనూ ఉన్నటువంటి ఫైనాన్స్ క్యాపిటల్కి, మన దేశంలో ఉన్న అదానీలు లాంటి, అంబానీలు, టాటాలు ఇలాంటి పెద్ద పెద్ద బడా కార్పొరేట్లకి ఈ ప్రజల్ని ఒక డెమోక్రటిక్ పద్ధతిలో పరిపాలిస్తూ తమ దోపిడీని, తమ కొల్లగొట్టే పాలనని కొనసాగించడం సాధ్యం కాదు. కాబట్టి అబద్ధాలు చెప్పే బ్యాచ్ని తెచ్చి పెట్టుకుంటే తప్ప మన బతుకు గడవదు. అంతకుముందు వాళ్ళకి మన్మోహన్ సింగ్ చాలా ఇష్టమైనటువంటి నాయకుడే కదా. కార్పొరేట్లకి ఇష్టమైనటువంటి నయా ఉదారవాద విధానాలు, ప్రైవేటీకరణ విధానాలు తెచ్చిందే మన్మోహన్ సింగ్. ఆయన ఆకాశానికి ఎత్తింది కూడా వాళ్ళే. కానీ అదే మన్మోహన్ సింగ్ వాళ్ళకి కొన్నాళ్ళ తర్వాత పనికి రాలేదు. ఎందుకు పనికి రాలేదంటే అతను ఎక్కువగా మాట్లాడని వాడు ప్రజల్ని ఎక్కువగా తప్పుదోవ పట్టించలేడు. ఇప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించకుండా అదానీలకి, అంబానీలకి బతుకు వెళ్ళదు, మోసం చేయకుండా బతుకు వెళ్ళదు. కాబట్టి మోసం చేయడానికి కావలసినటువంటి అబద్ధాలు చెప్పడంలో ఆరితేరినటువంటి వాళ్ళు, అణిచివేయడంలో ఆరితేరిన వాళ్ళు, ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం లేని వాళ్ళు, రాజ్యాంగాన్ని పూర్తిగా దెబ్బతీయాలనుకుంటున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు కావాలి. అందుకని ఈ కార్పొరేట్లందరూ 2011లోనే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ మీటింగ్ లో మోడీ ప్రధానిగా తెచ్చుకోవాలని వాళ్ళు నిర్ణయించారు. ఆర్ఎస్ఎస్ ఏదో తన శక్తి సామర్థ్యాల వాళ్ళ అధికారంలోకి వచ్చిందనేది బూటకం. వాళ్ళకి అంత శక్తి లేదు, అంత సరుకు లేదు. వీళ్ళు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ డిసైడ్ చేశారు 2011లో. 2012లో
అమిత్ షా గుజరాత్ వదిలేసి యూపీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా వెళ్ళాడు. 2013లో 70 సెలెక్టెడ్ నియోజకవర్గాల్లో మత ఘర్షణలు ఆర్గనైజ్ చేశారు. 2014లో ఎన్నికల్లో గెలిచారు. ఇదంతా ఒక ప్లాన్. ఈ ప్లాన్కి అవసరమైన ఫైనాన్స్, మీడియా, పబ్లిసిటీ మొత్తం అంతా ప్రొవైడ్ చేసింది కార్పొరేట్లు. అందుకని ఒక కుట్రపూరితంగా ఒక ఫ్యాసిస్టు ఆలోచన విధానం కలిగి ఉన్నటువంటి ఒక సంస్థని తమ అవసరాల కోసం కార్పొరేట్లు తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్ అవసరాలు కూడా దీనికి తోడయ్యాయి కాబట్టి అందరూ కలిసి దీన్ని మన నెత్తి మీద తెచ్చిపెట్టారు. అంతకు ముందున్న ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వీళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ వీళ్ళు చేసిన పాపాలు అంతకు మించి పెరిగిపోతున్నాయి. అందుకని మనం ఈ ఆర్ఎస్ఎస్ దీని భావజాలాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. ఆర్ఎస్ఎస్ ఏం చెప్తోంది, దానికి మనం ఎలా ఎక్స్పోజ్ చేయాలి అనేటువంటి ఈ ఆలోచనలో మనం ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేవనెత్తే అంశాలకు మనం సమాధానాలు చెప్తున్నాం. మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటంటే ఎజెండాని ఆర్ఎస్ఎస్ వాడు సెట్ చేయడానికి మనం ఒప్పుకోకూడదు. ఎజెండా మనం సెట్ చేయాలి. వాడు ఏదో చెప్తే దానికి మనం ఖండిస్తూ ఉంటాం. ఉదాహరణకి చరిత్రలో వాడు ఎప్పుడో భారతదేశం అంతా అఖండ భారత్ మొత్తం అంతా ఎప్పుడో ఒక సింగిల్ హిందూ దేశంగా ఉంది అని వాడు చెప్తాడు. ఒక అబద్ధం. దానికి వాడు ఏ రుజువులు సాక్ష్యాలు ఇవ్వక్కర్లేదు. కానీ చరిత్ర ఏ కాలంలో ఏ రాజు ఎలా పరిపాలించాడు, సెక్యులర్ సాంప్రదాయాలు భారతదేశంలో ఎలా ఉన్నాయి అనేది మనం వివరించాలంటే మనం ఒక పుస్తకం రాయాలి. వాడు ఒక అబద్ధం చెప్పడానికి పుస్తకం రాయక్కర్లేదు, కానీ మనం నిజం చెప్పడానికి ఒక పుస్తకం రాయాలి. వాడు అలా రోజుకు అబద్ధం చెబుతూనే ఉంటాడు. సోషల్ మీడియాలో రోజుకు అబద్ధం ప్రచారం చేస్తాడు. కమ్యూనిస్టులు చైనా ఏజెంట్లు అంటాడు. కమ్యూనిస్టులు ప్రజల తరపున ఉన్నారు బాబు అని చెప్పుకోవడానికి మనం బోల్డ్ రాయాలి. మనం పైగా మనం రుజువు. ఇది ఎలా ఉంటుందంటే వాడి రాజకీయం వాడి భారతీయ న్యాయ సంహితలాగే ఉంటుంది. ఈ భారతీయ న్యాయ సంహితలో కూడా ఏమిటంటే ఎవడి మీద నేరం ఆరోపించారో వాడు నిర్దోషులను రుజువు చేసుకోవాలట. ఎక్కడైనా మన మీద పోలీసు వాడు కేసు పెట్టాను అనుకోండి, కేసు పెడితే అప్పుడు మనం ఏం చేయాలి? మన తరపు నుండే లాయర్ ఏం చేయాలి? పోలీసులు చేసిన ఆరోపణలు వాస్తవం కాదు అని చెప్తే సరిపోతుంది. పోలీసులు రుజువు చేయాలి నేను నేరం చేశానని. కానీ ఇప్పుడు కొత్త చట్టాలు ఏంటంటే నీ మీద నేరం ఆరోపిస్తే నేను నేరస్తుడిని కాదు అని నువ్వు రుజువు చేసుకోవాలి. ఎక్కడైనా అంటే న్యాయాన్ని తలకిందులు చేయడంలో వీళ్ళు స్పెషలిస్టులు. అందుకని మనం వాళ్ళతో ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లోనూ నార్మల్గా తలకాయ సవ్యంగా ఉండే వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఒకలా మాట్లాడతాం. భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు మనుషులతో మాట్లాడేటప్పుడు ఒకలా మాట్లాడాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు అలా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళలో మనిషి లక్షణాలు పెద్దగా నాకేం కనబడలేదు. నేను చెప్పడానికి మనం ఎవ్వరూ ఇబ్బంది పడక్కర్లేదు. వాళ్ళు మనుషుల్లో ఆలోచించరు వాళ్ళు. అందుకని మనం వాళ్ళతో డీల్ చేసేటప్పుడు మనం ఎజెండాని మనం సెట్ చేస్తున్నామా లేకపోతే వాళ్ళు సెట్ చేసే ఎజెండాకి మనం ప్రతిస్పందిస్తున్నామా అనేటువంటిది మొట్టమొదటి చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మనం వాళ్ళ ఎజెండాల్లోకి సమాధానాలు చెప్పే పని మానేది. దానివల్ల టైం వేస్ట్. మన వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటారు. అసలు పనికి మాలిన పోస్టులు పెట్టడానికే వాళ్ళు ఒక 100 మందినో 200 మందినో ప్రతి రాష్ట్రంలోనూ పెట్టారు. వాళ్ళు వేరే పనేమి చేయరు. రోజుకో అబద్ధాన్ని ఏదో పోస్ట్ పెడుతూ ఉంటారు. పెడుతూ ఉంటే అది నిజ నిర్ధారణ కమిటీలు వేసి అక్కడికి వెళ్ళి పరిశీలించి ఇదంతా అబద్ధం అని మనం తేల్చేటప్పుడు వాడు మర్నాడు మరో అబద్ధం పెడతాడు. మనకి ఎంత ఎనర్జీ వేస్ట్. అందుకని మనం ప్రచారంలో కొత్త టాక్టిక్స్, ఇందాకల్లా లక్ష్మి గారు చెప్పారే, భావజాల రంగంలో పోరాటం అనేది ఇప్పుడు కీలకం. ఈ భావజాల రంగంలో పోరాటంలో మనం వాడి ఎజెండాకి సమాధానాలు చెప్పే టాక్టిక్స్ వదిలేసుకుని మనం ఎజెండాని సెట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అది బేసిక్గా మన బుర్రలో ఉంటే ఈ వేటికి స్పందించాలి, వేటిని వదిలేయాలి, ఇవన్నీ మనకి అర్థం అవుతాయి. అందుకు మనం ఆ రకమైనటువంటి కోణం నుంచి వీళ్ళతో వ్యవహరించడం అనేటువంటిది మొట్టమొదట అవసరం. రెండోది ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదా బీజేపీ ఇవన్నీ
ఒక 50-60 సంస్థలు ఉన్నాయి వాళ్ళకి. ఇవన్నీ హైడ్రా హెడెడ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అనేక తలకాయలు ఉన్నటువంటి రాక్షసు లాంటిది. ఒక్కొక్క తలకాయ, రావణాసురుడికి 10 తలకాయలు. ఓ తలకాయ నరికితే మళ్ళా తలకాయ వస్తూ ఉంటుంది. అలాంటిదే ఈ ఆర్ఎస్ఎస్ కూడా. నిజానికి రావణాసురుడితో పోల్చేందుకు కొంతమంది బాధపడతారు. రావణాసురుడు ఇంకా మంచివాడు వీళ్ళకంటే చాలా రెట్లు. వాడు ఏదో 1-2 పొరపాట్లు చేసాడేమో కానీ అంతకు మించి పెద్దగా వాళ్ళు తప్పెట్టడం లేదు. వాడు అబద్ధాలు కూడా పెద్దగా చెప్పినట్లేదు. కాబట్టి అసలు పోల్చకూడదు నిజానికి రావణాసురుడితో. అసురులు బాధపడతారు. వీళ్ళు నికృష్టులకి వేరే మనం చెప్పలేము. అందుకని ఆర్ఎస్ఎస్ లేదా ఈ మొత్తం ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరితోటి డీల్ చేసేటప్పుడు మనం మన పునాది, మన వారసత్వం, దీనిని ఒక ఆయుధంగా ముందుకు తేవాలి. ఏది ఆ వారసత్వం ఏది? ఇప్పుడు రాజ్యాంగం మీద వాడు దాడి చేస్తున్నాడు అంటున్నారు. రాజ్యాంగం మీద వాడు దాడి చేస్తున్నాడు అన్నప్పుడు మనం ఎదురుదాడి ఎలా చేయాలి? రాజ్యాంగం అనేది ప్రజలు సాధించుకుంది. ఆ రాజ్యాంగంలో చాలా లోపాలు ఉండొచ్చు. ఇప్పుడున్న రాజ్యాంగం మీద కమ్యూనిస్టులకి చాలా అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఉన్నప్పటికీ దాదాపు ఒక 4-5 దశాబ్దాలు భారతదేశంలో అనేక తరగతుల ప్రజలు, ఆదివాసీల దగ్గర నుంచి మొదలుపెట్టి పట్టణాల్లో ఉన్నటువంటి ఆధునిక తరగతుల వరకు మొత్తం అనేక తరగతుల ప్రజలు భారతదేశంలో అనేక స్రవంతులుగా, అనేక పోరాట ప్రవాహాలుగా కలిసి ఒక్కోసారి విడివిడిగాను అన్ని రకాలుగాను పోరాడి సాధించుకున్నది స్వాతంత్రం. ఈ స్వాతంత్రం అనేటువంటిది సాధించుకోవడంలో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళ పాత్ర ఏమిటి? ఏమి లేదు. ఏమి లేదంటే జీరో కాదు, మైనస్ ఉంది. స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేశారు. డాక్యుమెంట్లు ఉన్నాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరు భాగస్వాములు కాకూడదు, బ్రిటిష్ వారికి సహకరించాలని ఆర్ఎస్ఎస్ అధినేతలు పంపించిన సర్కులర్లు ఉన్నాయి, రికార్డు. అంటే బ్రిటిష్ వాడి ఏజెంట్గా పనిచేశారు వీళ్ళు. విభజించి పాలించు సిద్ధాంతానికి ఒక పక్క ముస్లిం లీగ్, ఇంకో పక్క ఆర్ఎస్ఎస్ యథోచితంగా బ్రిటిష్ వాడి తరపున పనిచేశారు భారతదేశం. కాశ్మీర్ అంటే వాళ్ళకి ఎందుకు కోపం అంటే ఆ ఏజెంట్గా షేక్ అబ్దుల్లా పనిచేయలేదు. షేక్ అబ్దుల్లాకి ఆఫర్ ఇచ్చాడు ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. నువ్వు కాశ్మీర్ని పాకిస్తాన్లో కలిపేస్తే నిన్ను ఉమ్మడి పాకిస్తాన్కి ప్రధానమంత్రిగా, నువ్వు అధ్యక్షుడిగా నేను ఉందాం అని ఆఫర్ ఇచ్చాడు. ఇస్తే షేక్ అబ్దుల్లా ఏమన్నాడంటే, నేను కాశ్మీర్ ప్రజల ప్రతినిధిని, కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటే దాని తరపున ఉంటాను తప్ప నీ పదవుల కోసం నేను రానని చెప్పాడు. కాశ్మీర్ ప్రజలు వాళ్ళు స్వతంత్రత కోరుకున్నారు. మేము స్వతంత్ర రాజ్యంగా ఉంటాము. వాళ్ళని ఉండనివ్వలేదు. పాకిస్తాన్ వాళ్ళు తాకిడి చేసి సైనిక దాడి ప్రారంభించగానే వాళ్ళకి ప్రత్యామ్నాయం కనబడక భారతదేశంలో భాగం అయ్యారు. అప్పుడు చాలా హామీలు ఇచ్చి మనం కలుపుకున్నాం. ఈ చరిత్రలో కీలకమైనది ఏమిటంటే, కాశ్మీర్ రాజు హిందూ భారతదేశంలో కలవడానికి ఒప్పుకోలేదు. కాశ్మీర్ ప్రజల్లో 90% ముస్లింలు భారతదేశంలో ఉండడానికి మొగ్గు చూపించారు. ఎవరిది దేశభక్తి? ఆ కాశ్మీర్ రాజుకి మద్దతుగా ఉన్నది ఎవరంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అలాగే ఏ మతానికి ఆ మతంగా దేశం ఉండాలి అన్న సిద్ధాంతాన్ని బలపరచడంలో ముస్లిం లీగ్తో పాటు చేయి కలిపిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఈ చరిత్ర అంతా మన స్వాతంత్రోద్యమ చరిత్ర కాలం చదివితే అంతా విద్రోహ చరిత్రే. 1947లో స్వతంత్రం ఇచ్చేటప్పుడు బ్రిటిష్ వాడు ఏమనుకున్నాడు? ఈ భారతదేశం వాళ్ళు పరిపాలించుకోలేరు. అంతకుముందు 650 సంస్థానాలు, వేరు వేరు రాజ్యాలు, వేరు వేరు భాషలు, వేరు వేరు సంస్కృతులు ఉన్న దేశాన్ని మనమంతా ఒక దగ్గర తాడేసి కట్టాము. ఈ తాడు తీసేస్తే చీపురు పొలాలు విడిపోయినట్టు ఈ దేశం విడిపోతుంది. అప్పుడు వాళ్లే మన దగ్గరికి పరిగెత్తుకొచ్చి బాబు మమ్మల్ని తిరిగి పాలించండి అని అడుగుతారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగలేదు. అధికారం బదలాయింపు మామూలుగా జరిగిపోయింది. జరిగిపోతుంటే బ్రిటిష్ వాడి కోరిక ఎలా నెరవేరుతుంది? కాబట్టే పార్టిషన్ టైంలో ముస్లిం లీగ్, ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున జోక్యం చేసుకుని అటు పాకిస్తాన్ వైపు, బంగ్లాదేశ్ వైపు, భారతదేశంలో ఉన్న భాగాల్లో పెద్ద ఎత్తున మత కల్లోలాలు రెచ్చగొట్టారు.
మత కల్లోలాలు రెచ్చగొట్టి అవి ఎవడు కంట్రోల్ చేయలేని స్థితికి తెస్తే అప్పుడు మళ్ళీ బ్రిటిష్ వాడు వచ్చి నేను పరిపాలిస్తాను, మీ స్వాతంత్రం మీకు అక్కర్లేదని చెబుదామని, అది వాడ ప్లాన్. కానీ గాంధీ గారు ఏం చేశాడు, ఈయన లేచి మొత్తం ఆ కల్లోలిత ప్రాంతాలన్నిటికీ తిరిగి ఆ ప్రజలందరినీ తన ఇమేజ్, జాతీయోద్యమ నేతగా తన కొన్ని ఇమేజ్ను ఉపయోగించి, దానికి తోడు కాంగ్రెస్ ఉన్న సెక్షన్లు, కమ్యూనిస్టులు, అన్ని తరగతుల వాళ్ళు మత సామరస్యం కోసం గట్టిగా నిలబడేసరికి అది అదుపులోకి వచ్చింది. తమ గేమ్ ప్లాన్ దెబ్బతినిపోయింది కాబట్టి ఆ అక్కస్తో గాంధీని చంపేశారు. అయితే గాంధీని చంపడానికి కారణం ఏముంది, ముసలాడు. అప్పుడు కాకపోతే ఇంకా 4 ఏళ్ళకో 3 ఏళ్ళకైనా ఎలాగూ పోయి ఉండేవాడు. ఆయన పనిగట్టుకుని చంపాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళ కక్ష, అంత కక్ష వాళ్ళకి. అంతగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆ ఏజెన్సీ గిరి కంటిన్యూ అవుతుంది మోడీ గారి దగ్గర. అందుకని ట్రంప్ ఏం మాట్లాడినా వీడు నోరెత్తాడు. ఎందుకు నోరెత్తకూడదు? బానిస యజమానికి వ్యతిరేకంగా నోరెత్తకూడదు కదా. అందుకని మనం ఈ అంశాలని మనం లేవనెత్తడం ద్వారా వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి తప్ప వాళ్ళు లేవనెత్తిన ఎజెండాని పట్టుకుని వాటికి సమాధానాలు చెప్పే పని మనం చేయాలి. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏ రకంగా అదానీలకి లేదా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్కి సేవ చేస్తున్నారు, ఆ అంశాలని మనం ఎక్స్పోజ్ చేయాలి. ఇందాక గిరిజన ప్రాంతం ఇష్యూస్ మీద మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు 1/70 చట్టాన్ని ముట్టుకోలేదు, 5వ షెడ్యూల్ని ముట్టుకోలేదు, 6వ షెడ్యూల్ని ముట్టుకోలేదు, అటవీ హక్కుల చట్టాన్ని ముట్టుకోలేదు. కానీ అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు ఇచ్చారు. వీటితో సంబంధం లేకుండా అటవీ సంరక్షణ చట్టంలో చేసిన మార్పుల ప్రకారం గిరిజనేతరులకు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ భూములు ఇచ్చేయచ్చు. ఆ రోడ్డుకి అటు ఇటు 5 హెక్టార్లకు తగ్గకుండా ఒక్కొక్క ప్రాజెక్టుకి భూములు ఇచ్చేయచ్చు. ఏమో ఆయనకి 100 హెక్టార్లు కావాలనుకోండి, 20 ప్రాజెక్టులు తయారు చేసి 100 హెక్టార్లు తీసుకుంటాడు. చట్టాన్ని వాళ్ళు, అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించే పని వాళ్ళు చేశారు. ఇవన్నీ ముట్టుకోకుండా. ఇవన్నీ మరి ఆ అటవీ హక్కుల చట్టానికి ఇది విరుద్ధం కదా. కోర్టుకు వెళ్ళు, కోర్టులో తీర్పు ఎప్పుడు వస్తుంది తెలియదు. అప్పుడు ఎవడు జడ్జి ఉంటాడు తెలియదు, వాడు ఏం తీర్పు ఇస్తాడు తెలియదు. అందుకని వాళ్ళు ఒక నాటకం, హక్కుల్ని ముట్టుకోనట్టే. 1/70 ఉందా అంటే ఉంది, కానీ అడవి మీద హక్కు ఉందా అంటే లేదు. ఇటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు గిరిజనుల్ని మనం కదిలించడం అనేటువంటి దానికి ఈ ఆర్ఎస్ఎస్ తాలూకా అసలు స్వరూపాన్ని ఎండగట్టడం అనేటువంటిది కూడా జరగకపోతే వాళ్ళలో డేంజర్. వాళ్ళని ఏం చేస్తున్నాడు, అందుకని ఆ దళిత గిరిజనుల దగ్గరికి వెళ్ళి మీరు హిందువులు అంటున్నాడు. వాళ్ళు ఆదివాసీలు, వాళ్ళు హిందువులు అని వీడు వాళ్ళ మీద ఒక స్టాంప్ వేస్తున్నాడు. హిందువులు అంటే వాళ్ళు నిజమే అనుకుంటున్నారు కొంతమంది. నేను అడిగాను, యూత్ కూర్చోబెట్టినప్పుడు అడిగాను, మీదేమిట్రా, మీ కులం ఏంటి అబ్బాయి చెప్పన్నా అంటే కొంతమంది లేచి మాది బగతలు అన్నారు. బగతలు కులమా తెగ అని అడిగాను. అడిగితే మరి అదే కులం అదే తెగ అన్నారు. వాళ్ళకి ఆ డిస్టింక్షన్ సరిగా అర్థం కాలేదు. ఓకే, మీది కులమే అనుకుందాం. అప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాల్లో మీరు ఎక్కడ ఉంటారు? అదే అందులో ఉండవండి, మేము ఎస్టీలో అన్నారు. ఎస్టీ అంటే ఏ కులం? ట్రైబ్ అనేది వర్ణ వ్యవస్థకి వెలుపల ఉన్నటువంటిది. వర్ణ వ్యవస్థకి వెలుపల హిందువులు ఎక్కడ ఉన్నారు? కాబట్టి ఎస్టీలు అనేవాళ్ళు హిందువులు ఎలా అవుతారు? అది కదా ఆర్ఎస్ఎస్ వాడు చెప్పాలి. వాడు అది చెప్పడు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి భజనలు నేర్పుతాడు. హనుమంతుడు, మీరందరూ హనుమంతుని వారసులు అంటాడు. తిరుపతి తీసుకెళ్తాడు, మీకు వాళ్ళకి డోలకులు, హార్మోనియలు అవి ఇస్తాడు. వాళ్ళకేవో సరదా కనబడుతున్నాయి, కుర్రాళ్ళు కూర్చుని వాయించుకుంటూ పాటలు పాడుకుంటారు. అంటే కనపడని వాళ్ళ భావజాలంలోకి లాక్కెళ్ళడానికి వాడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడండి. మోదకొండమ్మ దేవాలయానికి బ్రాహ్మణ పూజారిని తీసుకొచ్చి పెట్టారు. అసలు అక్కడ గిరిజనుల్లో బ్రాహ్మణ పూజారి అనేవాడే లేడు. అసలు వాళ్ళకి కులం గోల లేదు. అక్కడ తీసుకొచ్చి బ్రాహ్మణ పూజారిని పెట్టి వాడు ఈ సాంప్రదాయాలు తీసుకురావడం అంటే ఎంత పెద్ద కుట్రది. కాబట్టి భూమి మీద లేకపోతే నీళ్ల మీద, అడవి మీద పోరాటం మాత్రమే కాదు, గిరిజన అస్తిత్వం మీద కూడా వీడు దాడి చేస్తున్నాడు. ఆ అస్తిత్వాన్ని కాపాడుకునే పోరాటం కూడా మన దానిలో భాగం కావాలి. గిరిజన అస్తిత్వం తాలూకా ఆ పాజిటివ్ ట్రైట్స్ అన్నింటిని ఉపయోగించి మనం కదలాలి. అంటే సాంస్కృతిక పోరాటం అనేటువంటిది కూడా ప్రతిఘటనలో ఒక భాగం కావాలి. ఇది గిరిజనులదే కాదు, దళితులు కూడా అంతే. జాషువా అడిగాడు కదా, బ్రహ్మకి 4 సంతానం అని చెప్పావు, 4 కులాలు, ఈ 5వ కులం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పని అడుగుతాడు గబ్బిలో ఉన్నాడు.
ఎక్కడుంది? చాతుర్వర్ణ వ్యవస్థ అన్నాక దళితులు. అందుకనే కంచైలే గారు నేను హిందూని ఎలా అవుతానని ఆయన వాదించింది. ఆ వాదనలో లాజిక్ ఉంది. అసలు ఈ హిందూ నిచ్చెన మెట్ల అణిచివేత వ్యవస్థకి వెలుపల ఉండేటటువంటి అవకాశం ఉన్నదాన్ని మనం దాన్ని ఎందుకు కాదు మీరు హిందువులే అని ఎందుకు అనాలి? దళితులే. వాళ్ళని హిందువులుగా నువ్వు చెయ్యాలి అంటే ముందు నిచ్చెన మెట్ల వ్యవస్థను రద్దు చేయి. హిందూ సమాజంలో కుల వ్యవస్థ లేకుండా చెయ్యి. కుల వ్యవస్థే లేనప్పుడు మాత్రమే అణిచివేత లేకుండా ఉంటుంది. అప్పుడు అందరూ నువ్వు చెప్పినట్టు ఆలోచిస్తావు. కానీ హిందూ మతంలో సంస్కరణల గురించి వాడు మాట్లాడలేదు. స్త్రీల అణిచివేతకు గురయ్యేటువంటి మనుధర్మ శాస్త్రాన్ని సంస్కరిస్తానని వాడు ఎక్కడ మాట్లాడు. పోనీ ఇవన్నీ వదిలేసి ఎక్కడైనా చాగంటి కోటేశ్వరరావులాగో గరికపాటి నరసింహారావులాగో ఏదైనా పురాణ కాలక్షేపం చేస్తారంటే అది కూడా చెయ్యరు. అది వాళ్ళకు వదిలిపెట్టారు. వీళ్ళు ఎక్కడ భక్తి గురించి, ప్రార్థన గురించి, ఆరాధన గురించి, వ్రతాలు, పూజలు ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పరు. కేవలం విద్వేష రాజకీయాలు మాత్రమే చెబుతారు. హిందూ మతం తప్ప అన్నీ చెప్తారు హిందువుల దగ్గర. మేము హిందువుల ప్రతినిధులు అని అంటారు. అందుకనే చాలా మందికి వీళ్ళ మీద కోపం కూడా ఉంది. ఆ పాయింట్ కూడా చివరిలో చెప్తాను. దీనికి ముందు ఒక పాయింట్ ముఖ్యమైనది చెప్పాల్సిందంటే, వీళ్ళకి చరిత్ర లేదు కాబట్టి, ఉన్న కాస్త చరిత్ర కూడా విద్రోహపూరితమైన, లొంగుబాటుతో నిండిన, అబద్ధాలతో నిండిన చరిత్రే కాబట్టి చరిత్ర ఉన్న వాళ్ళ మీద కాషాయ రంగు కప్పి వాళ్ళ వైపు లాక్కోవాలని చూస్తారు. ఈ టాక్టిక్స్ మనం ఒప్పుకోకూడదు. భగత్ సింగ్కి ఒక చేతిలో భగవద్గీత పట్టుకుని ఇంకో చేత్తో కాషాయ జెండా పట్టుకుని ఉరికంబం ఎక్కాడని వాడు మొదట్లో ఉత్సవాలు జరిపారు. భగత్ సింగ్ ఉత్సవాలు మనమందరం మొదలెట్టిన తర్వాత మళ్ళీ భగత్ సింగ్ని కాపాడుకున్నాం. లేకపోతే భగత్ సింగ్ మనకు దక్కుండేవాడు కాదు. ఇప్పుడు జాషువా మీద గుడ్డ కప్పే పనిలో ఉన్నారు, అంబేద్కర్ మీద గుడ్డ కప్పే పనిలో ఉన్నారు, గాంధీని చంపేసి గాంధీ మీద కూడా కాషాయం కప్పే పనిలో ఉన్నారు. ఇది దుర్మార్గం కదా. ఇది కల్చరల్ ఫైట్. ఈ కల్చరల్ ఫైట్ మనం చేయాల్సి ఉంటుంది. అందుకని ఇదివరకు మనం గాంధీ జయంతో లేదా గాంధీ మరణించిన రోజు అది మనకి పెద్ద కార్యక్రమంగా ఎప్పుడు అనుకోలేదు. ఆ రోజు ఆయన తలుచుకునేవాళ్ళం మహా అయితే. కానీ ఇప్పుడు చెయ్యాలి. ఎందుకంటే వాడు ఏదో చేసేస్తున్నాడు. జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కొత్త తరం జనాలకి ఏంటి, ఈ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా హిస్టరీ వేస్ట్, చరిత్ర వేస్ట్, సోషల్ సైన్సెస్ వేస్ట్, ఓన్లీ స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవి తప్ప మిగతా పరిజ్ఞానం అంతా వేస్ట్ అని జనాలకి సామాజిక చైతన్యం లేకుండా చేసి పెట్టేసరికి వీళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. చరిత్ర తెలియదు, సామాజిక పరిజ్ఞానం లేదు, సామాజిక బాధ్యత లేదు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన తరంగా వాళ్ళు తయారయ్యారు. కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు నమ్మే ప్రమాదం. అందుకని మనం వీళ్ళందరి చరిత్ర మళ్ళీ చెప్పాలి. దీనంతటిని ఒక ముఖలో చెప్పాలంటే మన జాతీయోద్యమ స్ఫూర్తిని మనం తిరిగి రగులుకొల్పాలి. ఎందుకంటే జాతీయోద్యమ స్ఫూర్తి ప్రజల్ని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలోకి నడిపింది. బ్రిటిష్ వాడి వ్యతిరేకత దాని తాలూకా ప్రధానమైన లక్షణం. బ్రిటిష్ వాడు పోతే తప్ప పరిష్కారం లేదని. ఇప్పుడు కూడా మనకు అదే కదా. ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్ పెత్తనంలో ఉన్న ఈ కార్పొరేట్ దోపిడీ పోతే తప్ప మనకి పరిష్కారం లేదు అనేటువంటి పాయింట్ వైపు మొత్తం జనాలందరినీ కదిలించాలి. అందుకని ఆ జాతీయోద్యమ స్ఫూర్తి చాలా విస్తారమైనటువంటి సెక్షన్స్ ప్రజల్లో మనం కలిగించకపోతే వాళ్ళ ప్రశ్నలకు కూడా, యూత్ తాలూకా ప్రశ్నలకు కూడా సమాధానం దొరకదు. ఎందుకు ఇలా ఉంది మా పరిస్థితి అంటే మన సమాధానం జగన్మోహన్ రెడ్డినో చంద్రబాబు నాయుడునో చూపిస్తే ఉపయోగం లేదు. అందరూ దొంగలే. కాబట్టి ఒక జాతీయోద్యమ స్ఫూర్తిని రగులుకొల్పే క్రమంలో ఆనాటి జాతీయోద్యమం తాలూకా ఐకన్స్, దాని తాలూకా ప్రధాన నాయకత్వంగా ఉన్న వాళ్ళందరి వారసత్వం మనమే అని మనం తీసుకోవాలి. వాళ్ళు అందులో గాంధీ గారిలో ఉన్నటువంటి నేను సనాతనవాదిని అని గాంధీ ఎక్కడో చెప్పాడు. అది పట్టుకుంటారు వాళ్ళు. పట్టుకొని చూసారా గాంధీ మావాడే అంటారు. కానీ గాంధీ ఎక్కడ లౌకికవాదంతో రాజీ పడలేదు, ఎక్కడ కుల వివక్షతను ఆమోదించలేదు. ఆయన అంబేద్కర్తో తగువాడాడు. ఆయన అది చాతుర్వర్ణ వ్యవస్థని సమర్థించాడు. లోపాలు చాలా ఉండొచ్చు, కానీ అన్ని కులాలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాల ప్రజలందరినీ కదిలించి వాళ్ళకి ఉత్తేజం కలిగించడంలో ఒక సింబల్ గా జాతీయోద్యమానికి నిలబడ్డాడు కదా. ఇప్పుడు ఆ సింబల్ మన దగ్గర ఉండాలా, వాళ్ళ దగ్గర ఉండాలా? మనం లాక్కోవాలి. మనం వదిలేస్తే వాళ్ళు లాక్కుంటాడు. అంబేద్కర్ సింబల్ మన దగ్గర ఉండాలా, వాళ్ళ దగ్గర ఉండాలి. మరి ఇవన్నీ ఈ పనులన్నీ మనం
ఈ గతంలో చేయకపోయి ఉండొచ్చు. గతంలో ఉద్యమాలు, వర్గ పోరాటాలు, ప్రజా సంఘాలు, నిర్మాణాలు వాటితో పని నడిచిపోయింది. ఇప్పుడు నడవదు. ఇప్పుడు ఇవన్నీ చేసి వాళ్ళకి ఏ ఫీల్డ్ ఉంచుకోడు. బిపిన్ చంద్ర అన్న ఆయన ఏమన్నాడంటే, అసలు కాషాయం అనే రంగే చాలా మంచిది, అది ఎప్పటి నుంచో ఉంది, అటువంటి మంచి రంగును వాళ్ళు లాగేసుకున్నారు, ఆ రంగును కూడా వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవాలి. ఉస్కో నంగా ఖడాకర్ రహనా హే, వాడు ఒంటి మీద గుడ్డ లేకుండా నిలబెట్టాలని. అందుకని ఏది వాళ్ళకి పనికొచ్చేది ఏది వాళ్ళ దగ్గర మిగలకూడదు. ఎందుకంటే వాళ్ళు దేనికి పనికొచ్చే దానికి దేనికి వాళ్ళు వారసులు కారు. అందుకని జాతీయోద్యమ స్ఫూర్తిని కలిగించి పెంపొందించేటటువంటివి అనేకమైన కార్యక్రమాలు ఇప్పుడు మనం ఇవాల్వ్ చేయాలి. కల్చరల్ ఫీల్డ్ లో పెద్ద కృషి జరిగితే తప్ప. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు చేసిందంతా ఆ కల్చరల్ ఫీల్డ్ లోనే. వాళ్ళని కౌంటర్ చేయడానికి కూడా మన ఫీల్డ్ లో విస్తారమైన కార్యక్రమాలు చేయాలి. ప్రజల్లో ఉన్న కల్చర్ని మనం దానికి అవకాశం పెద్ద ఎత్తున కల్పిస్తే చాలా మంది మనం ఊహించినంత సంఖ్యలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హిందువులకు కూడా వాళ్ళ ప్రతినిధులు కారు కదా. హిందువు అనే ప్రతినిధులుగా భావించే వాళ్ళలో వీళ్ళని ఆమోదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి రామకృష్ణ మిషన్ వాళ్ళు ఉన్నారు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ గుమ్మంలోకి రానివ్వరు. ఎందుకంటే వాళ్ళు వివేకానందుడు స్థాపించింది. వివేకానందుడు ఈ సిద్ధాంతానికి మత విద్వేష రాజకీయాలకు ఆయన వ్యతిరేకి. మరి అందుకని రామకృష్ణ మిషన్ వాళ్ళు మనకి ఇన్నాళ్ళు వాళ్ళేదో వాళ్ళ మాలోకం వాళ్ళు ఏదోలో ఉన్నారని అనుకుంటున్నాం. 3వ 4వ సంఘాలు తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళకి వ్యతిరేకం. బ్రహ్మకుమారీస్ ఉన్నారు. వీళ్ళేమన్నారు, మీరు ఆ తెల్లగొడ్లు కట్టుకోవడం ఏంటి విధవల్లాగా అని ఆర్ఎస్ఎస్ వాడు ఎవడో వాగాడు. తర్వాత వాళ్ళందరికీ తిక్కలేచింది, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర రానివ్వకూడదు అన్నారు బ్రహ్మకుమారీస్. మరి ఆ బ్రహ్మకుమారీస్ గాలిలో ఉట్టిన వదిలేయడం ఎలాగా? వదిలేయకూడదని చెప్పి ఇప్పుడు మనం అందరం ఎర్రజెండాలు పట్టుకుని వాళ్ళతో కూర్చొని భజన చేయగలమా? చేయలేం కదా. కానీ చాలా మంది ఇటు ఎర్రజెండాలను అభిమానించేవాళ్ళు, అటు బ్రహ్మకుమారీస్ మీటింగులకు వెళ్ళేవాళ్ళు, ఇటు ఎర్రజెండాని అభిమానించేవాళ్ళు, అటు రామకృష్ణ మిషన్కి వెళ్ళేవాళ్ళు, ఇటు ఎర్రజెండాని అభిమానిస్తూ అక్కడ గుళ్ళో భజనలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడానికి, హిందువుల తరఫున మాట్లాడడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు? వాడికి ఎవడిచ్చాడు అధికారం? ఎంతమంది ఉన్నారు? ఏ మఠాలు? 4 శంకర పీఠాలు ఉన్నాయి. 4 శంకర పీఠాల ప్రతినిధులు ఆర్ఎస్ఎస్ మద్దతు ఎవరు? మనం ఎవరో వెళ్తే చిన్నజీయర్ స్వామి ఉన్నాడు, మంచి పెద్ద పొలిటీషియన్. ఈ పొలిటీషియన్ కూడా పొలిటీషియన్ కాబట్టి నాకేం ఆర్ఎస్ఎస్ తో అంత సన్నిహితంగా రాసుకు పూసుకు తిరిగేది ఏమీ లేదండి అని చెప్పాడు. అంటే వాళ్ళు కూడా అంత వాటేసుకోవాలనే ఆలోచనతో లేరు. ఎందుకంటే వీళ్ళందరినీ మింగేసే రకం. అందుకని వాళ్ళని కూడా మింగేస్తాడని వాళ్ళకి భయం పట్టుకోరు. అందుకని మనం హిందువులలోంచే, భక్తులలోంచే, నువ్వెవడోరా బాబు, అసలు భక్తి గురించి మాట్లాడవు, దేవుడి గురించి మాట్లాడవు, నువ్వు విద్వేషం గురించి మాట్లాడతావు, నీ సంగతి ఏంటని మనం అడగాలి. ఇప్పుడు తిరుపతి ఉందనుకోండి, తిరుపతిలో అన్యమత ప్రచారం వీలు లేదని జరుగుతూ ఉంటే రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. కింద అది పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే అక్కడున్న ముస్లింలు వెంకటరమణమూర్తిని వాళ్ళ ఇంటి అల్లుడిగా చూస్తారు. మా అల్లుడు మాకు బోడు సంబంధాలు ఉంటాయి, మధ్యలో నీ గొడవ ఏంటంటారు. వాళ్ళ మీద ఈ హిందువులు కూడా రెచ్చిపోయి తగుపడడానికి ఆర్ఎస్ఎస్ వాడు చెప్పాడు కదా అని కత్తులు తీయడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. మనకు అటువంటి వారసత్వం ఉంది. వేరు వేరు మతాలకు చెందిన వాళ్ళ మధ్య ఒక సన్నిహితమైన అభిమానంతో ఉన్నటువంటి బాంధవ్యం మనకుంది. తెలుగునాట బౌద్ధ మతం యొక్క వారసత్వం చాలా చాలా సంపద్వంతమైన వారసత్వం ఉంది. ఇవన్నీ మనం వదిలేసాం, మన పోరాటాల పేరుతో ఇవన్నీ వదిలేసాం. ఇవన్నీ ఇప్పుడు ఎక్కలాగాలి. లెనిన్ చెప్పాడు, నువ్వు సైద్ధాంతికంగా పాలక వర్గాలతో నువ్వు విజయం సాధించాలంటే గత కాలంలో ఉన్నటువంటి తాత్విక భావనల్లో అభ్యుదయకరమైన లక్షణం ఉన్న వాటన్నింటికి నువ్వు వారసుడిగా ముందమర్చవాలి. అందుకని ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఎవరు, పోతులూరి వీరబ్రహ్మం గారు. పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం అని ఏదో చెప్పాడని కొంచెం అందులో మూఢనమ్మకాలు ఉన్నాయని కొంతకాలం పట్టించుకోలేదు. కానీ పోతులూరి వీరబ్రహ్మం కుల వ్యవస్థకి వ్యతిరేకంగా చాలా గట్టిగా నిలబడ్డాడు. అన్ని మతాల యొక్క సామరస్యానికి నిలబడ్డాడు. ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నాడు. షిరిడి సాయిబాబా అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ కోపం. సాయిబాబా భక్తులందరూ మనకు మిత్రులు అవుతారా అవరా అనేది నా పాయింట్. అందుకని ఈ కోణం నుంచి ఐసోలేట్ ది ఆర్ఎస్ఎస్.
వాళ్ళని ఒంటరిపాటు చేయాలి. హిందువుల నుంచి కూడా వాళ్ళని ఒంటరిపాటు చేయాలి. సాధారణ హిందూ అనేవాడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళంత పనికిమాలిన వాళ్ళు లేరు అని అనుకునేటట్టుగా వాళ్ళంతటా వాళ్ళ నిర్ధారణకు వచ్చేటట్టుగా మనం రకరకాల కార్యక్రమాలు మనం రూపొందించాల్సి ఉంటుంది. ఇటు పక్క నయా ఉదారవాదం కొల్లగొట్టి ఎక్కడ ఏది దొరికితే అది కొల్లగొట్టుకుపోయే దీనిలో ఉంది. చంద్రబాబు నాయుడు లేకపోతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వస్తే అభివృద్ధి జరిగిపోతుంది అని చెప్పేటువంటిది అది ఇప్పుడు జరిగే వ్యవస్థ కాదు. ఇప్పుడు పీరియడ్ అది కాదు. ఇప్పుడు ఇది ప్రిమిటివ్ అక్యుములేషన్. అంటే దొరికింది కొల్లగొట్టుకుని పట్టుకుపోతాడు. సముద్ర తీరం అంతా అదాని తీసుకోబోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి మోనజైట్ కొన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటిని ప్రాసెస్ చేసి వాడు అమ్మేసుకుంటాడు. ఆ తర్వాత సముద్ర తీరం అంతా గోతులతో నిండుతుంది. ఉప్పు నీరుకి భూగర్భ జలానికి మధ్య గ్యాప్ ఎగిరిపోతుంది. ఇదంతా చౌడు భూముల కింద మారిపోయే ప్రమాదం ఉంది. మత్స్యకారులందరూ ముందు తిరగబడే పరిస్థితి ఉంది, మిగతా జనాలు కూడా తిరగబడతారు. కానీ వాళ్ళ దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి, ఏ ఇష్యూస్ మీద వెళ్ళాలి, ఇవన్నీ మనం ఆలోచించాలి. అవకాశాలు అయితే ఈ కొల్లగొట్టేటటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా విపరీతంగా జనాల్లో రియాక్షన్ ఉంది. ఏజెన్సీలో ఇప్పుడు అరణ్య గర్జన నిన్నే హుకుంపేట మండలంలో ఒక 30-20 వేల మంది దాకా వచ్చి ఉంటారు. పెద్ద ఎత్తున అదాని దానికి వ్యతిరేకంగా కదులుతున్నారు. వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, మొత్తం ఆదివాసీ సంఘాలన్నీ కలిసి చేస్తున్నాయి. కాబట్టి స్పందన అనేటువంటిది ఉంది. సంఘటిత కార్మిక వర్గాలు, మిడిల్ క్లాస్ వీటిలో కొంత భ్రమలది ఉండొచ్చు, కానీ అట్టడుగున ఉన్న తరగతుల్లో ఆ స్పందన ఉంది. ఆ ఉద్యమాలు, ఆ పోరాటాలు పక్క జరుగుతూనే మొత్తం భావజాల రంగంలో మంది పైచేయి రావాలి అంటే మాత్రం ఈ రకమైనటువంటి అప్రోచ్ సాంస్కృతిక రంగంలో, సేవా రంగాల్లో మన పాత్ర మనం పోషించాలి. జాతీయోద్యమం తాలూకా మహానేతలందరి యొక్క నిజమైన వారసులం మనం అని చెప్పుకోవాలి. ఇప్పుడు అబ్దుల్ కలాం, అతను మొట్టమొదటి విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆయన పేరు మీద ఆయన ఆధునిక విద్యకి ఆయన ఆద్యుడు. ఆధునిక విద్య, ఉన్నత విద్యకి ఆయన విద్యామంత్రిగా ఉండగా పునాదులు వేశారు. ఆ సెక్యులర్ విద్యకి ఆయన ఉత్సవాలు మనం జరిపామనుకోండి, ముస్లిం ఫండమెంటలిస్టుల నుంచి కూడా ముస్లింలను దూరం చేసి మనం కలుపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చేయడానికైతే ఇటువంటి ఎజెండాలు మనం తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆర్ఎస్ఎస్ని ఒంటరి చేయడం అనేటువంటిది కష్టమేమీ కాదు, ఎందుకంటే ప్రజలు అసంతృప్తి అయితే పెరుగుతుంది. కానీ మనకి వీళ్ళ భావజాల రంగాన్ని ఎదుర్కొనే వ్యూహం సమగ్రమైంది. అందరూ కలిసి ఒక పట్టుపట్టే పద్ధతిలో అది మనం రూపొందించగలిగితే తెలుగునాట ఇంకా ఈజీ. ఎందుకంటే వీళ్ళకి తెలుగు రాష్ట్రంలో వీళ్ళని ఎదిరించేటువంటి రాజకీయ పార్టీగా అవేవి లేవు. కానీ వీళ్ళ భావజాలాన్ని పులుముకునేదానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇప్పుడు తెలుగుదేశం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వాళ్లే పులుముకుని పవన్ కళ్యాణ్ లాగా తెలివి తక్కువగా వ్యవహరించడానికి వాళ్ళిద్దరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే అదే జరిగితే వాళ్ళ ఉనికే పోతుంది. అందుకని ఒక చిన్న ఫిల్టర్ లాగా ఉంది, ఓజోన్ పొరలాగా ఉన్నారు వీళ్ళిద్దరు. ఈ మధ్యలో మనం మొత్తం తెలుగు ప్రాంతాన్ని అంతటిని మనం మన భావజాలంతో, పాత ప్రోగ్రెసివ్ భావజాలం యొక్క ఆ వారసత్వంతో మనం గనక దీన్ని అంతటిని మనం ఆవరించగలిగితే భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలకి ఉపయోగపడుతుంది, ఆర్ఎస్ఎస్ని ఒంటరి చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలాగైతే పూలే కానీ లేకపోతే అంబేద్కర్ కానీ వీళ్ళందరూ ఆచరణలో ఉపయోగపడే పద్ధతిలో మన కందుకూరుని తీసుకున్నా లేకపోతే గురజాడని తీసుకున్నా, వీళ్ళెవరిని తీసుకున్నా ఆనాటికి ప్రాక్టికల్ గా జనాల్లోకి చొచ్చుకుపోవడానికి ఎటువంటి కార్యక్రమాలు అవసరమో వాటన్నిటిని ఎలా రూపొందించి సక్సెస్ అయ్యారో ఇప్పుడు మనం కూడా అటువంటి ఆలోచనలు చేయాలి. రకరకాల ఆలోచనలు, మావో చెప్పినట్టు 1000 భావాలు వికసించనివ్వండి అని చెప్పినట్టు అనేక పద్ధతుల్లో మనం అందరినీ ఆహ్వానించాలి. చాలా ఓపెన్ గా, అదే మాయాబజార్లో ఘటోద్గచుడు చెప్తాడు, దారిని పోయే వాళ్ళందరినీ పట్టండి, శరణ అని అనిపించి మన సైన్యంలో కట్టిపడేయండి అంటాడు. అలాగా ఎవడు ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకమో వాళ్ళందరూ మన సైన్యంలో కట్టిపడేసే పద్ధతిలో ఒక విశాలమైన వేదికలోకి మనం అందరినీ బిల్డప్ చేయాల్సి ఉంటుంది. లౌకిక ప్రజాస్వామ్య విశాల వేదికల నిర్మాణం అనేది ఆ రకంగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాల ఆధిపత్యాన్ని ఓడించి వాళ్ళ అసలు స్వరూపాన్ని ప్రజలకి వివరించేదిగా కృషి చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా మనం అందరం కలిసి పనిచేద్దామని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు.